హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. 1947 భారత్ విభజన రక్తంతో గీసిన సరిహద్దులు, లక్షల మంది వలసలు, అల్లర్లు, హత్యలు, భయం. ఆ గందరగోళంలో ఒక కొత్త దేశం పుట్టింది, అదే పాకిస్తాన్. కానీ దేశం కొత్తది అయినా ఆ నేల చరిత్ర మాత్రం వేల ఏళ్ల పాతది. ఎందుకంటే ఇప్పటి పాకిస్తాన్ ఒకప్పుడు వేద సంస్కృతి, బౌద్ధం, సిక్కు సాంప్రదాయాల గుండెకాయ. తక్షశిలలో విద్య వికసించింది, సింధు నది ఒడ్డున నాగరికతలు పుట్టాయి, లాహోర్ వీధుల్లో సంస్కృతం, పంజాబీ, గురుముఖి ప్రతిధ్వనించేవి. అప్పుడు అక్కడ ప్రాంతాల పేర్లు కూడా ఆ సంస్కృతికి అద్దం పట్టేవి. కానీ పార్టీషన్ తర్వాత కొత్త ఇస్లామిక్ ఐడెంటిటీ నిర్మాణం మొదలైంది. దాంతో హిందూ, సిక్కు చరిత్రను గుర్తు చేసే పేర్లు ఒక్కొక్కటిగా మార్చడం ప్రారంభించారు. ఇది కేవలం పేరు మార్పు కాదు, ఒక నాగరికత గుర్తింపును చెరిపేయాలనే ప్రయత్నం. కానీ ఇప్పుడు అదే పాకిస్తాన్ మళ్ళీ తన పాత చరిత్ర వైపు చూస్తోంది. ప్రత్యేకంగా లాహోర్ నగరంలో 1947 తర్వాత మార్చిన అనేక హిందూ, సిక్కు పేర్లు ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాయి. ఇస్లాంపుర, ఇది కృష్ణానగర్గా మార్చారు. ఈ ప్రాంతంలో పార్టీషన్కి ముందు భారీగా హిందూ కుటుంబాలు ఉండేవి. అక్కడ శ్రీకృష్ణ మందిరాలు, హిందూ వ్యాపార కేంద్రాలు ఉండటంతో దీన్ని కృష్ణన్ నగర్ అని పిలిచేవారు. కానీ 1947 తర్వాత హిందూ గుర్తింపును తొలగించేందుకు దాని పేరు ఇస్లాంపురగా మార్చారు. ఇప్పుడు దాదాపు 78 ఏళ్ల తర్వాత అదే పేరు మళ్ళీ తిరిగి వచ్చింది, కృష్ణన్ నగర్ అని. ఒకప్పుడు చెరిపేసిన చరిత్ర ఇప్పుడు బోర్డులపై మళ్ళీ కనిపిస్తుంది. ధర్మపుర పేరు వింటేనే తెలుస్తుంది, ధర్మం, ఆధ్యాత్మికత, సంస్కృత మూలం. ఒకప్పుడు అక్కడ సనాతన సంప్రదాయాలకు సంబంధించిన ఆశ్రమాలు, వ్యాపార కేంద్రాలు ఉండేవి. కానీ దాన్ని తర్వాత ముస్తాఫాబాద్గా మార్చారు. ఇప్పుడు మళ్ళీ ధరంపురగా పేరు తిరిగి వచ్చింది. సునత్ నగర్, ఇది సిక్కు సెయింట్స్, హిందూ సాధుస్ నివసించిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే దీని అసలు పేరు సంత్ నగర్. కానీ తర్వాత రిలీజియస్ రీబ్రాండింగ్లో భాగంగా సునత్ నగర్గా మార్చారు. ఇప్పుడు మళ్ళీ సంత్ నగర్ అంటే చరిత్ర తిరిగి శ్వాస తీసుకుంటుంది. లక్ష్మీ చౌక్ లాహోర్లో అత్యంత ఫేమస్ ప్రాంతాల్లో ఒకటి. ఒకప్పుడు అక్కడ లక్ష్మీ బిల్డింగ్ అనే భారీ కమర్షియల్ కాంప్లెక్స్ ఉండేది, హిందూ వ్యాపారుల కేంద్రం. అందుకే ఆ ప్రాంతం పేరు లక్ష్మీ చౌక్. కానీ తర్వాత పేర్లు మార్చే ప్రయత్నాలు జరిగాయి. అయినా ప్రజల మైండ్లో మాత్రం లక్ష్మీ చౌక్ ఎప్పుడూ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అదే పేరు అధికారికంగానూ బలపడుతుంది. జైన్ మందిర్ చౌక్, ఇది ఒకప్పుడు జైన మందిరం చుట్టూ ఏర్పడిన ప్రాంతం. పార్టీషన్ తర్వాత మందిరం గుర్తింపును తగ్గించేలా పేరు మార్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ జైన్ మందిర్ చౌక్ పేరు వినిపిస్తుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే లాహోర్లో ఇప్పుడు రామ్ గాలీ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు చెరిపేసిన పేరు ఇప్పుడు అదే పాకిస్తాన్లో మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి. దాంతో సోషల్ మీడియాలో ఒక ప్రశ్న వైరల్ అవుతుంది, పాకిస్తాన్ స్లోలీ బికమింగ్ హిందుస్థాన్ అగైన్. ఎందుకంటే అక్కడి యువత ఇప్పుడు తక్షశిల, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మహారాజా రంజిత్ సింగ్ సనాతన చరిత్రపై ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది పాకిస్తాన్ బ్లాగర్స్ కూడా ఓపెన్లీ మన రూట్స్ భారతీయ నాగరికతలోనే ఉన్నాయి అని నొక్కి చెబుతున్నారు. అయితే మరోవైపు ఇది కల్చరల్ రీస్టోరేషన్ కాదు, పొలిటికల్ గేమ్ అని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక నిజాన్ని ఎవరూ మార్చలేరు. దేశాల సరిహద్దులు మార్చవచ్చు, జెండాలు మార్చవచ్చు, పేర్లు కూడా మార్చవచ్చు. కానీ వేల ఏళ్ల నాగరికతను పూర్తిగా చెరపడం అసాధ్యం. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్న ఈ పేరు కేవలం నేమ్ చేంజ్ కాదు, హిస్టరీ కమ్బ్యాక్. దేశం పేరు పాకిస్తాన్ కావచ్చు, కానీ ఆ నేల చరిత్ర ఇంకా హిందుస్థాన్ కథనే చెబుతోంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.